ఈ టైం పనిచేస్తున్నాం, కానీ మీరు కూడా కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కెమెరా ఉంది, ముందు మన టెంపుల్ దగ్గర ఉంది, ఇటు వచ్చే దారిలో ఉంది ఒక కెమెరా. 100 మంది కానిస్టేబుల్తో పోలీస్ వాళ్ళతో సమానం. 24 గంటలు రెప్ప వాల్చకుండా 24 గంటలు రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఎవరు వస్తుండు ఎవడు పోతుండు అని చూస్తుంది. కాబట్టి కెమెరా చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ కోఆపరేట్ చేసిరు, అద్భుతమైన కెమెరాలు పెట్టిరు. ఏంటంటే సరే అది ఎందుకు పనిచేస్తలేదని అంటే దానికి టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, కొంత ఆర్థిక సాయం దానికి అవసరం ఉంటుంది. కాబట్టి మళ్ళీ వర్కింగ్ కండిషన్లకు తీసుకొస్తే మీ ఊరికి సెక్యూరిటీ ఉంటుంది. అటు లాస్ట్ నుంచి కానీ టెంపుల్ కానీ మీకు ఆల్రెడీ తెలుసు. ఇదివరకు కూడా నేను రాకముందు మా డ్రైవర్ ఇంతకుముందు చెప్తుండు, ఆ కెమెరా వల్లనే ఒక కేసు డిటెక్ట్ అయింది, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది సార్ అనుకుంటూ చెప్తుండు. ఇప్పుడు వచ్చేటప్పుడే చెప్తాడు. కాబట్టి మీరు రేపంచెల్లి మా భూమి హెడ్ కానిస్టేబుల్ని ఇటే ఉంచుతా, ఒక 2 రోజులు ఇక్కడనే ఉంచుతా. మీరు కోఆపరేట్ చేసి దాన్ని మళ్ళీ వర్కింగ్ కండిషన్లకు తీసుకొచ్చేందుకు సాయం చేయాలని కోరుతున్నాము. అది మా కోసమనే కాదు, మీకోసమే, మీ సెక్యూరిటీ కోసమే. ఇప్పుడు మీ ట్రాక్టర్ల సీజన్, ఇప్పుడు ట్రాక్టర్లో పనిచేసినప్పుడు ట్రాక్టర్ల బ్యాటరీస్ పోవడం కానీ, లేకపోతే ఏమైనా ప్రాబ్లం, బైకులు యాక్సిడెంట్లు ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు కానీ, దొంగతనం జరిగినప్పుడు కానీ డిటెక్ట్ చేసేందుకు సహకరిస్తుంది. కాబట్టి కెమెరాలు రిపేర్ చేయాలి, అన్నీ వర్కింగ్ కండిషన్ తీసుకొచ్చుకోవాలి. కాబట్టి అది మీరు సహకారం చేయాలి. రెండోది, సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి, మీ అందరికీ తెలుసు, అందరికీ టీవీలలో కూడా వస్తుంది ఈ ఓటీపీలు చెప్పమని. మెయిన్గా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు తెలుసు సైబర్ క్రైమ్ ఒక మెసేజ్ వస్తుంది, మెసేజ్ వస్తే మనం మెసేజ్ పెట్టద్దు చెప్పొద్దని మేము స్కూళ్ళల్లో కూడా చెప్తున్నాము. 10th పిల్లల నుంచి ఏవో అందరికీ చెప్తున్నాం. కొద్దిగా రైతులు, మన ఊరంతా అగ్రికల్చర్ బేస్డ్ కాబట్టి రైతులు ఉంటారు. రైతులకు తెలియకుండా ఎవరో బ్యాంక్ వాళ్ళు మీ బ్యాంకులో అకౌంట్లో అమౌంట్ వేస్తాము, మీకు మెసేజ్ వచ్చింది చెప్పుకున్నానంటే చెప్పకుండా ఉండాలి. మేము ఎప్పుడు ప్రతి టైము యూత్ పిల్లలకు కానీ మిగతా వాళ్ళకు చెప్తూ ఉంటాము. మీ ఇంట్లో వాళ్ళకు అవగాహన కల్పించి ఈ సైబర్ క్రైమ్ గురించి ఎటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్లు ఉన్నా ఓటీపీలు చెప్పడం కానీ, అకౌంట్ నెంబర్లు కానీ చెప్పడం కానీ చేయొద్దని చెప్తున్నాము. ఈ సందర్భంలో కూడా మరోసారి రిపీట్ చేస్తూ గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఎవరు మీ బ్యాంక్ విషయాలు కానీ ఏదైనా అడిగితే ఫోన్లో కానీ విషయాలు చెప్పు అంటే ఏ విషయం చెప్పొద్దు. ఏదైనా ఉంటే మేము బ్యాంక్ పోయి మాట్లాడతాం, లేదంటే పోలీస్ స్టేషన్కి పోయి ఈ విషయం తెలుసుకుంటాం. కానీ మేము ఎట్లా చెప్పమని అట్లా వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళకి చెప్పాలి. లేకపోతే అమౌంట్ పోయినాక మనం నష్టపోయినాక బాధపడుతూ ఏం చేసినా అని కష్టమే. కాబట్టి జాగ్రత్త ఉండాలి. రెండవది, ఊర్లలో కొద్దిగా ఏంటంటే మన ఊర్లోనే కాదు, మన మండలం కాదు, చుట్టుపక్కల ఏంటంటే కొద్దిగా పిల్లలు కానీ గంజాయికి అడాక్ట్ అవుతారు, కొద్దిగా అగ్రెసివ్ అవుతారు పిల్లలు, కొద్దిగా పద్ధతిలో వేరే విధంగా ఉంటారు అనేది కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి మన పిల్లల్ని మన ఇంటి నుంచే కౌన్సిలింగ్ చేసుకోవాలి. మన పిల్లలు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, ఇప్పుడు ఈ టైంలో రాత్రి ఎక్కడ ఉన్నాడని అబ్జర్వ్ చేసుకోవాలి. మన పిల్లలు ఏ విధంగా ఉంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఏ విధంగా బిహేవియర్ చేస్తారు, ఏ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎక్కడ ఉంటుండు, కాలేజీకి పోయేస్తుండా లేదా ఎక్కడ ఉంటుండు, లేకపోతే హైదరాబాద్లో కొడుకుంటాడు అక్కడ ఏం చేస్తుండ అనేది మనం కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మనం మన ఇంటి నుంచే మన సమాజ నిర్మాణం కావాలి. మన ఇంట్లో మంచిగా ఉంటే సమాజం అంత మంచిగా ఉంటుంది. కాబట్టి మన పిల్లలందరినీ కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ మెయిన్గా సీసీ కెమెరాలకైతే కొద్దిగా కోఆపరేట్ చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మన సీను వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్ కంటిన్యూషన్ చేస్తారు. ప్రోగ్రామ్ అయ్యే వరకు ఉండి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జరిగిన మరి ఈ పద్ధతిలో మనం కష్టపడి సంపాదించుకున్న ఆ రోజువారి కూలి పైసలు కొన్ని డబ్బుల్ని పిల్లల చదువుల కొరకు, వారి పెళ్లిళ్ళ కొరకు దాచిపెట్టుకుంటే రూపాయి జమ చేసుకొని దాచిపెట్టుకొని మూట కట్టుకొని మరి గొప్పగా అయిన తర్వాత అవి తీసుకొని మన పిల్లలకు చదువులకు పెళ్లిళ్ళకు ఉపయోగించుకుని మరి ఎందుకు ఎత్తుకపోతా ఉన్నారు, ఏ విధంగా ఎత్తుకపోతా ఉన్నారు. ఎందుకంటే దొంగతనాలు జరిగినాయి, మనం చల్లగా బయట వండుకొని తలుపులు తీసుకొని పడ్డ వాడు ఇంటికి వచ్చి ఎత్తుకపోయింది. అప్పుడు ఇప్పటి జరుగుతాయి. మనం బ్యాంకులో దాచిపెట్టుకుంటున్న డబ్బులు మంచిగానే జాగ్రత్తగా బ్యాంకులు వేసుకుంటున్నాం. అయితే ఏమైతుంది, ఆ బ్యాంకు నుంచి వెళ్ళి మన సెల్ ఫోన్ కు లింక్ ఉంటుంది, మన సెల్ నెంబర్ కు లింక్ ఉంటుంది.
ఇప్పుడు ఆ సెల్ ఫోన్ పట్టుకొని మనం అది ఇది ఒత్తంటే పైసలు పోతుంది. మరి ఒక పని చేయాలి, మనం ఏం చేయాలంటే ముద్దు గారు బ్యాంకులో దాచిపెట్టుకున్న మన పైసలు ఎవరో సైబర్ నేరగాడు దోచుకోకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా మొట్టమొదటి పని ఏం చేయాలంటే, ఎందుకంటే మనం దొంగలు పడకుండా ఉండాలంటే గట్టిగా తాళం వేసుకొని పోయి గట్టిగా ఇంటి తాళం వేసే తర్వాత ముంగడికి పెద్దాలు కూడా తాళం వేసాయి. ఎవరు కర్మగారు వారు దొరికిపోతే ఏదో ఎత్తుకపోతే ఊదమని తప్పని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడేమో తాళాలు లేకుండా తప్పు చేసినాం. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నామంటే మన సెల్ ఫోన్కి వచ్చే మనకు తెలియని నంబర్లకి వెళ్ళి ఫోన్ వస్తుంది. మనకు తెలియని నంబర్లకి వెళ్ళి ఫోన్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ ఎత్తద్దు.